అందరికీ నమస్కారము. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేస్తానికి కారణం ఏంటంటే, ఈ దేశం కోసం అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి, నా దేశం కోసం ప్రాణాలైన అర్పిస్తా కానీ మిమ్మల్ని మాత్రం క్షమాపణ అడిగేది లేదు, మీ కాలు మొక్కేది లేదని గర్జించినటువంటి సింహం భారత్ మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్ గారి పుట్టినరోజు. చెప్పుకోవడానికి ఎంత గర్వం అనిపిస్తుంది కదా మనకు. అలాంటి గొప్ప వీరుల చరిత్ర ఏంటుంటే అట్లా ఉంటుంది. చిన్న వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఆయన. చావు అంటే ఎలా ఉండాలి అని తెల్లవాళ్ళే రివ్వుర వేరు ఆయన ఉరిదీస్తప్పుడు. ఒక గొప్ప వీరుని కన్నది భారతదేశం. ఈ భారత భూమిలో ఏముందిరా నాయన అని ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు ఆయనను చూసి కన్నీళ్ళు పెట్టుకురంట. అంత గొప్ప వీరుని పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజుల్లో నేను అందరిని అడుగుతా ఉన్నా, చిన్న చిన్న విషయాలకు అయ్యవ కొట్టిరనో, ఆస్తి పంచాదులను, అప్పుల బాధలను, పెళ్ళాం తిట్టిందనో, ఏ చిన్న విషయాలకైనా ఉరి తీసుకోవడము, మందు తాగడము చేస్తారు. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను చాలాసార్లు వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఏంది ఈ సమాజం ఎటుపోతుంది, ఏమవుతుంది, ఈ యువత ఏం చేస్తుర్రు? చిన్న చిన్న ఆనందాల కోసం పెడదెవరన పడుతూ వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. దయచేసి అలాంటి పనులు చేయకండి ప్లీజ్. మీకోసం అంటూ ఒక జీవితం ఉంది, మీకోసం అంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి ప్లీజ్. పుట్టినప్పుడే మన ఎంబడి చావు వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. చచ్చే రోజు కూడా మనం చూసి ఏం చావురా బాబు, ఇదిరా పుట్టుక, ఇదిరా జన్మ అనే విధంగా బతకాలి కానీ ఇదేం బతుకురా అని మాత్రం బతకకండి. దయచేసి అందరికీ నేను వినమ్రంగా నమస్కరించి చెప్తున్నాను. మనకు బాధ్యత ఉంది, ఆ బాధ్యత మర్చి మీరు పని చేయకండి. మనకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ఆ బాధ్యతను గుర్తుపెట్టుకొని పనిచేయాలని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాను. ఈ చిన్న వీడియో చేసినందుకు, చూస్తున్నందుకు అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.